పులిచింతల్లో 28 టీఎంసీలు ఉన్నాయి. రాబోయేటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇటు తాగునీటి అవసరాలు కానీ లేకపోతే వీటి కోసంగానే ఉన్న పరిస్థితి. సో వీటిని ఇలా ఈ నీటినన్నింటినీ కూడా రైతులకు విడుదల చేయట్లేదు అనేటువంటి ఇది కరెక్టా? సో ఇప్పుడు ఈ నీటినన్నింటినీ కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితి వస్తే రేపు అవసరాలు ఎట్లుంటాయో వర్షాలు ఇప్పటికే మనం చూస్తున్నాం, చాలినంతగా లేవు. ఖచ్చితంగా 50 నుంచి 55% ఇప్పటికీ లోటు ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకొక నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటే ఖచ్చితంగా ఇటు రాష్ట్రం కానీ కేంద్రం కానీ కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ కానీ రైతులకు చైతన్యం చేయడం కానీ ముఖ్యమా కాదా? సో ఆ విషయంలో కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారా? శ్రీహరి గారు, ఈ విషయంలో మీరు ఒక్కసారి ఈవెన్ మండలాల్లో దగ్గరికి వెళ్ళాక కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడాను ఆ ఊర్లలోకి పోవడం, ఈ పంటల గురించి ఆలోచన చేసి అందరికీ తెలియచేయాలనేటువంటి దృక్పథంతో ఈసారి వర్షాలు నమోదు కానటువంటి మండలాలు ఏ అయితే ఉన్నాయో, ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ ఈ పంట వేయొద్దు అని చెప్పిన ఆల్రెడీ ముందుగా చెప్పడం కూడా జరిగింది. మన ప్రాంతంలో కూడా అదేవిధంగా కొన్ని దగ్గర ఈ విధమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు రైతులు కూడా అదేవిధంగా ఆ పంటను కూడా మార్చుకోవడం జరిగింది. అంటే నార్మల్గా ఏంటంటే వరిలో అధిక సాగు దిగుబడి తెచ్చుకునేదానికి వేసి పెద్ద పంట ఉంటుందన్నమాట. మామూలుగా అది వేస్తే ఎక్కువ రోజులు 6 నెలలు నీళ్లు కావాలి. కాదు ఈ చిన్న బుడ్డలు అంటాం వాటిని, ఇవన్నీ కూడా 3 నెలలకంతా 90 రోజులకే కాపు వచ్చేస్తుంది. ఇట్లాంటివి వేయండి అని చెప్పిన వేసి మా దగ్గర పంటలు కూడా పండించడం, ఆ పంటను ఒప్పిడి చేసుకోవడం, ధాన్యం కూడా అమ్మడం కూడా జరిగిపోయింది. ముఖ్యంగా మా సూడూరుపేట ఏరియా కావచ్చు, ఆ ఏరియా తెలుగుగంగ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతంలో అంతా కూడా ఇప్పుడు రైతులందరూ కూడాను ఆ ప్రాంతంలో అమ్ముకోవడం కూడా జరిగింది ధాన్యాన్ని. మరి ఇలాంటివి అన్ని దగ్గరలో కూడా కొన్ని దగ్గరలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని దగ్గర రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఒక జాతీయ విపత్తు. ఇది ఏమి చంద్రబాబు నాయుడు గారు సృష్టించిందో, నరేంద్ర మోడీ గారు సృష్టించిందో, జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సృష్టించినటువంటి విపత్తు కాదండి. ఇది జాతీయ విపత్తు. అనుకోకుండా ఇలాంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ డేటాని సేకరించాలి. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత పంట వేస్తున్నారు, ఈ పంట వేసిన వాళ్ళకి ఎంత నష్టం వచ్చింది, ఈ అన్నిటినీ కూడాను జాగృతి చేసి మొత్తం అంతా కూడాను ఈ రైతాంగం యొక్క నష్టాన్ని ఎక్కడ జరిగిందో చూసి దాంట్లో ముందుగా కానీ వేసుంటే వాళ్ళకి బీమా సౌకర్యం ఏ విధంగా కలుగజేయగలము, దాన్ని రిజిస్టర్ చేశారా లేదా, బీమా కట్టారా లేదా సమయానికి, వీటన్నిటినీ కూడా ఇవాళ వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. దీన్ని డిజిటలైజ్ చేశారు. ప్రతి విషయం కూడాను ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయానికి డేటా ఏ రోజుకి ఆ రోజుకి ఇక్కడికి వచ్చి జిల్లాలో వచ్చి కలెక్టర్లకి, ఆ తర్వాత ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి డేటా చేరుతూ ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దీని మీద పూర్తిగా ఇవాళ రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి కూడాను బాగా అతనికి అనుభవం ఉంది కాబట్టి ఆయన గతంలోనే ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి, రైతుల బాగుల గురించి ఎన్నో విషయాలు మాట్లాడినటువంటి వ్యక్తి. మరి ఇవాళ ఇన్ని కష్టాలు పడుతున్నా కూడా సరే ఈయన ఏసీ రూమ్లో నుంచి అప్పుడప్పుడు తమాషాగా ఆ బెంగళూరు నుంచి రావడం, ఏదో ఒకటి కెలకాలి. ఏమండి ఒక్క మాట అనుకుందాం శ్రీహరి గారు, ఒక్కసారి ఆలోచించండి. పబ్లిక్ తెలియడం లేదు ఆయన ఏం చేస్తున్నాడు అన్నది. ఏమంటే ఆయన అధికారంలోకి వచ్చేదానికి ముందు ఏం చెప్పాడు? అయ్యా అమరావతి గురించి ఏం మాట్లాడాడు? 39,000 ఎకరాలు మీ అమరావతికి ఓకే అన్నాడు. ఆ తర్వాత అడ్డగోలుగా వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. సౌత్ ఆఫ్రికాతో పోలుస్తారు వీళ్ళ మంత్రులను, వీళ్ళ తాడుదేగా. అసలు ఏమన్నా ఉందా అది? ఆ మాట మాట్లాడొచ్చా అది? ఏమంటే సౌత్ ఆఫ్రికా అంటే ఎంత పెద్ద దేశం అది. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతో మనం ఎంత చిన్నది, ఈ వైశాల్యం ఎంత, దీనికి 3 రాజధానులు అంటావా? సిగ్గు లేకుండా ఉన్న ఒక్క రాజధాని చేసేదానికి వదిలిపెట్టేసి ఆ రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పించి మరి ఆ విధంగా ఏడిపించినటువంటి ఘనత గత ముఖ్యమంత్రికి. అంటే అబద్ధాలు చెప్పాడా లేదా? మీరు రాజధాని కట్టుబడి ఉన్నామని చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులను మోసం చేశాడా? అదేవిధంగా రాష్ట్రాన్ని మోసం చేశాడా? ఇదే కాకుండా ఇంకొకటి కూడా డిఎస్సి నేను మొట్టమొదటి సంతకం చేస్తాను, క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అన్నాడు. మరి ఎక్కడైనా సరే
మనం ఆయన ఉన్న సమయంలో ఎక్కడైనా ఒక్క టీచర్ని మరి సమకూర్చారా మరి స్కూల్స్కి? రైట్. కనీసం ఒక్క ఎగ్జామ్ అన్నా పెట్టాడా? ఎస్. ఏదో చెప్తాడు ఈయన. వచ్చిన తర్వాత ఇవాళ చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకం పెట్టి 16,800 పోస్టుల్ని స్వచ్ఛందంగా పారదర్శకంగా దాని మీద గగ్గోలు పెడతాడా? రైతులకి మీరు కూటమి సర్కార్ నేను చెప్తున్నానండి, అంటే ఆయన క్రెడిబిలిటీ గురించి చెప్తా ఉన్నాను సార్. ఒక్క సెకండ్, అదే ఒక్క సెకండ్ సార్, ఆయన క్రెడిబిలిటీ గురించి చెప్తా ఉన్నా అంటే ఆయన రావడం ఈ చెప్పడం. మరి అట్లాగే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? సాక్షాత్ అప్పుడున్నటువంటి అయ్యవార్ల దగ్గర అంగళ్ళ దగ్గర పెట్టించి టీచర్ని మరి మద్యం అమ్మించినటువంటి ఘనత అయింది. మరి ఆయన చెప్పింది ఏం చేశాడండి? ప్రతిదీ అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి ఈరోజు రైతాంగం గురించి ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నాడే. ఏమండి, టీఎంసీలకిను కీసీకులకి తేడా తెలియనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అసలు ఏంటి, పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నీళ్ళు ఏదో వేస్ట్ చేసినట్టు, ఒక పక్క కరెంటు కొరతలు ఉన్నాయి, ఒక పక్క కరెంటు ఏ విధంగా చేయాలి, ఎంత డబ్బులు ఇచ్చి కొంటూ ఉన్నారు, ఏ సమయంలో కరెంటు తీసుకురావాలి, ఒకవేళ అలాగే నిండిపోతే ఆ యొక్క డ్యాము కొట్టుకుపోయేదానికి కూడా తీవ్రత అవి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏ సమయంలో ఎలా చేయాలన్నది అధికారులు, దానికి తగ్గట్టున్నటువంటి అధికారులకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడనక్కర్లేదు. రాష్ట్రంలో ఉన్న రైతాంగం గురించి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఏదైతే వాళ్ళకి బీమా సౌకర్యం ఇవ్వాలో, లేదా వేసిన వాళ్ళు ఎవరైనా నష్టపోతే వాళ్ళ యొక్క డేటాను కానీ అన్నిటినీ కూడాను ముఖ్యమంత్రి కార్యాలయానికి డేటా వచ్చిన తర్వాత, అయినా ఇప్పుడే ఎందుకండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? ఇప్పుడు నీళ్ళు అయిపోయిందా? ఇంకా కూడా ఉన్నాయి, వర్షాలకు వచ్చేదానికి సమయం ఉంది. రేపు సెప్టెంబర్ దాకా మాకు ఈ నెల్లూరు, చిత్తూరు ఈ ఏరియాలో ఈ సెప్టెంబరు, అక్టోబరు, ఈవెన్ నవంబర్ దాకా కూడా తుఫాన్లు, వర్షాలు వస్తూ ఉంటాయి. చూద్దాం, మంచి జరగాలని ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇప్పుడే మన కరువు మండలం డిక్లేర్ చేయాలంట. ఏమన్నా తెలివి ఉందండి? కరువు మండలాలు అప్పుడే ఎలా డిక్లేర్ చేస్తారు? ఆ మాన్సూన్ క్రాస్ అవ్వాలి, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా వర్షం పడదు అని డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు ఇది ఈ కరువు మండలాలుగా డిక్లేర్ చేస్తారు. అంతేగాని ఈ ముందే కరువు మండలాలుగా డిక్లేర్ చేయమని చెప్పంటే ఎలా ఉంటుందండి? ఏమన్నా టెక్నాలజీ గురించి కానీ లేకపోతే ఉన్నటువంటి ప్రకృతి గురించి కానీ ఆలోచించి మాట్లాడాలి కానీ ఏమీ తెలియకుండా కూర్చొని మాట్లాడితే ఇలాగే ఉంటుంది. రైట్. ఆయన అడుగుతున్నాడు, ఆయన అడిగిన వెంటనే చేసేయాలి, లేకపోతే అది రైతులకు మోసం చేస్తున్నట్టు రేపు దాన్ని కూడా ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం. సో విక్రమ్ గారు, సొంత మీడియా ఉంది, అనేక అబద్ధాలు చెప్తున్నాడు.